కేటీఆర్ గారు ఏమో వచ్చి కూర్చున్నారు. అటు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ ఎవరు కూడా ఫేస్ చేయలేకపోయారు. అంటే మీ సవాళ్ళు స్వీకరించలేదు అనుకోవచ్చా? బీఆర్ఎస్ పార్టీ సవాళ్ళు స్వీకరించలేదు అనుకోవచ్చా, లేకపోతే తప్పించుకున్నారు అనుకోవచ్చు? అంటే సవాల్ విసిరింది వాళ్ళే, మేము ప్రతి సవాల్ చెప్పినాం. అంటే వారు చెప్పినటువంటి సవాల్ని అంగీకరించినాం. మేము వాళ్ళు విసిరినటువంటి సవాల్ మీద వారి నిలవాలి. కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పారు. రేవంత్ అన్నాడు కూడా మాట మీద లేడు, ప్రజలకు ఇచ్చిన హామీల మీద లేడు. ఎందుకంటే పోటీ చేసిన తర్వాత నేను ఓడిపోతే రాను రాజకీయాలకు అన్నాడు, మళ్ళీ వచ్చిండు. ఎప్పుడు కూడా ప్రతిసారి అదే చేస్తాడు. రైతాంగానికి నిజంగా గౌరవం చేసినట్టే కేసీఆర్ గారు ప్రభుత్వం, కేసీఆర్ గారు మాత్రమే చేశారు. అది రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, చెరువుల పుడికతీత కానీ, మిషన్ కాకతీయ ద్వారా, అదేవిధంగా రిజర్వాయర్ నిర్మాణం కానీ, 24 గంటల కరెంటు కానీ, ఎరువులు సకాలంలో కానీ, రైతు వేదికలు కానీ, రైతాంగం సంబంధించినటువంటి గిడ్డంగుల నిర్మాణం కానీ మొత్తం కూడా కేసీఆర్ గారు 10 సంవత్సరాలుగా సస్యశ్యామలంగా చేసిండు. మేము 2 లక్షల రుణమాఫీ చేసినాం. కేసీఆర్ 10 ఏళ్ళు పరిపాలించినప్పుడు కేవలం ₹1,00,000 రుణమాఫీ చేసి, అది కూడా దశలుగా 20,000, 30,000, 50,000 అనుకుంటే చేసి మేము 2 లక్షల వరకు చేసినాం అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈరోజు అదే 2 లక్షలు ఎంత చేసినావో చూద్దామని కదా ఇప్పుడు అది మాట్లాడదాము. 2 లక్షల రుణమాఫీ జరిగిందా జరగలేదా అనేటువంటి డీటెయిల్స్ ఇస్తానని రమ్మన్నాం కదా. ఇప్పుడు కేటీఆర్ గారు అదే కదా మొత్తం చిట్టా ఉందని నీకు గ్యారెంటీ ఇస్తా అని చెప్పిండు. నీ నియోజకవర్గంలో రైతు బంధు పడినటువంటి రైతులే 637 మంది ఉన్నారని ఇప్పుడు చెప్పింది కదా కళ్ళ ముందర. ఆ లిస్ట్ తీసుకుపోయి అడగండి ఆయనని. సవాల్ని స్వీకరించేద్దాము, వాళ్ళకి లేదు. చర్చించేద్దాము, వాళ్ళకి లేదు. ఏమైనా మాట్లాడితే వాళ్ళే ప్రేమని కేసీఆర్ కేటీఆర్ ఎవరన్నారండి అని. కేటీఆర్ వచ్చిండు, దమ్ము లేదు. ఇప్పుడు మాట్లాడితే కేసీఆర్ రావాలంటారు. కేసీఆర్ వ్యక్తి కాదు, కేసీఆర్ శక్తి, ఒక వ్యవస్థ. మేము అందరం కేసీఆర్లమే. ఆ గింత చదువురానులకు మేము సరిపోతుంది. దానికి కేసీఆర్ కేటీఆర్ కూడా అవసరం లేదు. వాళ్ళు చేసినటువంటిది అబద్ధం కాబట్టి ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక, ఈరోజు ఫేస్ చేసే ధైర్యం లేక రాలేదు అనేటువంటి వాస్తవం. అంటే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు వ్యతిరేక తీర్పు ఇచ్చారు. స్థానిక ఎన్నికలు రాబోతుంది. ఇది మళ్ళీ ప్రజలను తమ వైపు తిప్పడానికి సెంటిమెంట్ రగులుస్తారు అని చెప్పేసి ఒక కామెంట్ చేస్తా ఉన్నారు, ఒక చర్చ చేస్తా ఉన్నారు కాంగ్రెస్ బీజేపీ నాయకులు. సెంటిమెంట్ ఏం చేసి దీంట్లో సెంటిమెంట్ ఏముంది? రైతాంగం నువ్వు రాదు మరి ఊర్లోకి పోయి రైతునాడు చెప్పు తీసుకొని కొడతారు కొడుకులను ఒక్కొక్కరు. రైతులు మేము చెప్పుడు కాదు, రైతులే కొడతారు చెప్పు తీసుకొని. ఎందుకంటే నువ్వు చేయని మాట వాస్తవం కాబట్టి. ఈ రోజు వరకు రైతు బీమా రావట్లేదు కాబట్టి, రైతు రుణమాఫీ పూర్తిగా జరగలేదు కాబట్టి, మా దగ్గర కాళేశ్వరం నీళ్ళు ఎత్తిపోసే అవకాశం ఉండి తుంగతుర్తికి నీళ్ళు ఇచ్చే అవకాశం ఉందా, నీళ్ళు ఇస్తలేవు కాబట్టి కక్షపూరితంగా రైతుల కాడికి పోతే చెప్పు తీసుకొని కొట్టే పరిస్థితి ఉన్నది. మేము చేసే పని లేదు. మేము చేసేదే రాజకీయం. రాజకీయాలలో ఉన్నాం, ప్రజల పక్షాన్ని కొట్లాడతాం. ప్రజల తరపున ఏ నష్టం జరిగినా ప్రశ్నిస్తాం. మా పనే అది కదా. కానీ వాటిని నెరవేర్చాల్సిన బాధ్యత నీది. అది నెరవేర్చని చెప్పి అడుగుతున్నాం అంతే. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.